వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్ ట్యుటోరియల్. ఎస్ఎస్సి నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇది ఫేజ్ 14 2026. ఇందులో 3000+ వేకెన్సీ పోస్టులు ఉన్నాయి. దీని యొక్క అప్లికేషన్ డేట్ వచ్చేసి 13/4/2026 నుంచి 4 మే 2026 వరకు ఉంది. దీని ఎగ్జామ్స్ వచ్చేసి జూన్లో ఉంటాయి. దీని ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అన్రిజర్వ్డ్కి, బీసీకి, ఈడబ్ల్యూఎస్కి, మిగతా వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. ఇది పోస్టును బట్టి ఏజ్ యొక్క లిమిట్స్ అనేది ఉంటుంది. కొన్ని పోస్టులకు 18 to 25, కొన్ని పోస్టులకి 18 to 27, కొన్ని పోస్టులకి 28 వరకు, 30 వరకే అట్లా ఉంటుంది. రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీకి ఏమో 5 years రిలాక్సేషను, ఓబీసీకి ఏమో 3 years, పీడబ్ల్యూడీకి అట్లా 10 years ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అని ఇట్లా ఎంప్లాయీస్కి కూడా కొంత రిలాక్సేషన్ అనేది ఇస్తారు. నెక్స్ట్ వచ్చి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇవి సెంట్రల్ రీజియన్లో ఏమేమి ఉన్నాయి ఎగ్జామినేషన్ సెంటర్స్. మన ఇది వచ్చేసి సౌతర్న్ రీజియన్లో ఇవన్నీ సెంటర్స్. ఇక్కడ 8 నెంబర్ కడుతుంది కదా, ఈ 8లో ఉన్న రీజియన్స్ అని ఉంటాయి. ఓకేనా. ఇక్కడ సౌతర్న్ రీజియన్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ వస్తుంది. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది. లెవెల్ని బట్టి ఎగ్జామ్స్ యొక్క లెవెల్ కూడా చేంజ్ ఉంటుంది. ఇవి అన్నిట్లలో కూడా జనరల్ ఇంటెలిజెన్స్ 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్ ఉంటాయి. మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. కరెక్ట్ క్వశ్చన్స్కి ఏమో 2 మార్క్స్, రాంగ్ క్వశ్చన్స్కి ఏమో 0.5 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఓకేనా. ఇది సిలబస్. ఇది మెట్రికులేషన్ లెవెల్ అంటే ఇంటర్ బేస్, 10th బేస్ ఉన్న వాటికేమో ఇది సిలబస్. నెక్స్ట్ హయ్యర్ 10+2 ఇంటర్ లెవెల్కేమో ఇది సిలబస్. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్స్ ఉన్నటికేమో కొద్దిగా సిలబస్ అనేది హెవీగా ఉంటుంది. ఇది సిలబస్ అనేది గ్రాడ్యుయేషన్ లెవెల్స్కి. ఓకేనా. మనకు ఇలా ఉన్న ఏదన్నా ఒక కార్డ్ని ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళి చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒక నిమిషం, లాస్ట్ పోస్టులు ఎన్ని ఉన్నాయో చూద్దాం. 75 పేజీ నుంచి పోస్టులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అన్రిజర్వ్డ్, ఇక్కడ మొత్తం చాలా టైప్స్ పోస్టులు ఉన్నాయి. మనకు మొత్తం ఏ ఎగ్జామ్ అంటే ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా ఇక్కడ మెన్షన్ చేసింది. ఇక్కడ డిఫెన్స్ గురించి, మైన్స్ గురించి, స్టాటిస్టికల్ ఆఫీసరు, అన్ని పోస్టులు కూడా ఇలా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఓకేనా. ఇందులో ఒక్కసారి స్టాటిస్టిక్స్ పోస్టులు ఇలా మనకు కావాల్సిన పోస్టులు ఉన్నాయా లేవని కూడా చెక్ చేసుకోవచ్చు. స్టాటిస్టిక్స్ పోస్టులు నాకు కావాల్సిన పోస్టులు స్టాటిస్టిక్స్ కావచ్చు. ఒకసారి స్టాటిస్టిక్స్ పోస్టులు ఉన్నాయా లేవని సెర్చ్ చేసిన. ఇక్కడ నార్థన్ రీజియన్, ఏఎన్ఆర్ అంటే నార్థన్ రీజియన్లో మనకు పోస్ట్ ఉంది అన్నట్టు. ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా. ఇది దీనికి 18 to 30 ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఏవో స్టార్ట్ అయి ఉండాలి. ఇక్కడ అన్రిజర్వ్డ్లో ఒక పోస్ట్ ఉంది. ఓకేనా. ఓన్లీ 1 పోస్టే ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి స్టాటిస్టిక్స్ అని సెర్చ్ చేద్దాం.
ఇక్కడ ఇంకోటి చూసారు కదా, ఇక్కడ వెస్టర్న్ రీజియన్లో ఉంది 355లో. వెస్టర్న్ రీజియన్ లాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2 స్టాటిస్టిక్స్ పోస్టులు ఇవి. లెవెల్ 4 ఇది గ్రాడ్యుయేషన్ అండి ఎబోవ్ ఉండాలి దీనికి. ఇక్కడ ఓబీసీకి ఒక పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్కి ఒక పోస్ట్ ఉంది. టోటల్ 2 పోస్టులు ఉన్నాయి. మొత్తం స్టాటిస్టిక్స్ సంబంధించి ఓన్లీ 3 పోస్టులు మాత్రమే ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. అట్లా ఎవరి సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళు ఇందులో సెర్చ్ చేసి చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది పోస్టుని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. లెవెల్ 6 అంటే 35,000 ప్లస్ బేసిక్ పే ఉంటుంది. లెవెల్ 1 అంటేనేమో 18,000 ప్లస్ బేసిక్ పే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. లెవెల్ని బట్టి సాలరీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. ఓకే, ఈ టోటల్ పోస్టులు వచ్చేసి ఎస్సీకి 346 ఉన్నాయి, ఎస్టీకి 185, ఓబీసీకి 667, 15 అన్రిజర్వ్డ్కి 1534. టోటల్ వచ్చేసి 3003. ఇవన్నీ ఓహెచ్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి ఆ పోస్టులు అన్నట్టు. ఓకేనా. థ్యాంక్ యూ.